నిన్న టాస్క్లు ఎవరు పంపించలేదు. అంటే మీకు అర్థమైందా లేదా అని అర్థం అవుతుంది కదా. అదేం కాదు, ఏం భయపడద్దండి, ఏం కాదు. మీకు తెలియకోకనంటే తెలుసుకోవచ్చు అని. ఒక అమ్మాయి పంపించింది అంతే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్టర్డే క్లాస్లో? ఎస్టర్డే క్లాస్ అంతా క్లియరా? ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలనా అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదామా? ఓకే. ఈరోజు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓకి వెళ్ళే ముందు మనం ఈరోజు ఎస్సీఓ క్లాస్ చెప్తున్నాం. దాంతో మనకు అసలు వెబ్సైట్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, యుఆర్ఎల్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, సర్వర్స్ అంటే ఏంటి, ఇలాంటివి తెలుసుకుందాం. ఇవి తెలుసుకున్నామంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. మెయిన్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ అనేది మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఎస్ఈఓ చేయాలంటే ఏదైనా సరే, ఎస్ఈఓ అంటే ఏంది? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటాం. వెబ్సైట్ అంటే ఏంది? ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అని ఉంది. ఫ్లిప్కార్ట్ అనేది ఒక వెబ్సైట్. ఓకే. ఫ్లిప్కార్ట్ అనేది ఒక వెబ్సైటు, అమెజాన్ అనేది ఒక వెబ్సైటు, ఐబిఎం అనేది ఒక వెబ్సైటు, టీసీఎస్ కంపెనీ ఒక వెబ్సైటు, మైక్రోటెక్ ఒక వెబ్సైటు, మింత్రా అనే షాపింగ్ యాప్ ఒక వెబ్సైటు, మీషో అనేది ఒక వెబ్సైటు. ఇలాంటివన్నీ మీకు ఐడియా ఉంటాయి. ఓకేనా? అంటే ఇవన్నీ మన అందరికీ తెలుసు. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. వీటిల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక వెబ్సైట్ మనం ఎస్సీఓ చేయాలంటే ఆ ఎస్సీఓకు ఖచ్చితంగా మనకు వెబ్సైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. వితౌట్ వెబ్సైట్ మనం ఎస్సీఓ అనేది చేయలేం. ఎందుకు ఎస్సీఓకు వెబ్సైట్ ఉండాలంటే ఇప్పుడు మనం మన వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ అనుకోండి. ఈ కామర్స్లో ఏముంటాయి? లైక్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్, మొబైల్స్, గ్రాసరీ, టాయ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? దీనికి సంబంధించినవన్నీ మనకు మన వెబ్సైట్లో అన్నీ ఉంటాయి. ఈ వెబ్సైట్లో ఏమైతే మనం డిజైన్ చేస్తామో ఈ డిజైన్ అంతా చేసి ఈ వెబ్సైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనకు డొమైన్ ఉండాలి. డొమైన్ అంటే యుఆర్ఎల్. యుఆర్ఎల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఉంది కదా. www.flipkart.com, www.amazon.in, www.ibm.com, www.tcs.com అని ఈ వెబ్సైట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెబ్సైట్ కావాలంటే ఏం చేస్తాం? ఫ్లిప్కార్ట్.com అని ఓపెన్ చేస్తాం, లేదంటే మింత్రా అనుకుంటే ఆ షాపింగ్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేస్తాం. లేదా మనది ఏ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేస్తాం. ఓకే. ఈ డొమైన్ అనేది ఫస్ట్ మనం బై చేయాలి. అంటే ఈ డొమైన్ అనేది మనం కొనాలి. అంటే దీంట్లో ఏంటంటే చాలా ఉంటాయి మళ్ళా. లాస్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ ఉంది. అమెజాన్‌కి డాట్ ఇన్ ఉంటుంది. అంటే డాట్ కామ్ వెబ్‌సైట్‌లు ఉంటాయి. డాట్ ఇన్ వెబ్‌సైట్‌లు ఉంటాయి. డాట్ సిఓ డాట్ ఇన్ ఉంటది. డాట్ ఈడియు అని ఉంటది. ఓకే. అంటే డాట్ ఇన్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని. డాట్ ఈడియు అంటే ఎడ్యుకేషన్ వాళ్ళకు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళందరూ యూజ్ చేసేది ఎడ్యుకేషన్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ అన్నా తీసుకోండి. ఇప్పుడు చూడండి, కాలేజెస్ అని కొట్టాను నేను. కాలేజెస్ దాంట్లో ఖచ్చితంగా మనకు కాలేజెస్ వెబ్సైట్స్. ఈ కాలేజెస్ వెబ్సైట్స్కి ఏంటంటే ఖచ్చితంగా మనకు డాట్ ఈడియు ఇట్లా ఉంటుంది. ఆ వెబ్సైట్ లేనప్పుడు వాళ్ళు వేరేది ఏమైనా తీసుకుంటారేమో. ఇక్కడ చూడండి, ఇక్కడ డాట్ ఇన్ ఉంది అంటే దీనికి లేదు. ఏం లేదు. ఈ ఈ నేమ్తో ఆల్రెడీ బై చేసిండ్రు. ఇక్కడ చూడండి, ఈ కాలేజ్ ఉంది కదా. ఎస్కేఆర్ అని కాలేజ్ ఉంది కదా. ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని ఫర్ కడప. ఇక్కడ ఏమి ఇచ్చారు? డాట్ ఈడియు అని ఇచ్చినాడు. ఎస్కేఆర్ డి ఎస్కేఆర్ జీడి సిడబ్ల్యూఏ కేడిపి డాట్ ఈడియు డాట్ ఇన్ అని ఇచ్చారు. ఇది ఇలా వెబ్సైట్ అనమాట. అంటే ఇది మన డొమైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డొమైన్ కొనాలి. మనం డొమైన్ మన నేమ్తో రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత మనము ఈ ఏదైతే డొమైన్ ఉందో ఈ డొమైన్ కొడితేనే మన వెబ్సైట్ రావాలి. ఇదంతా మనము సర్వర్లో చేస్తాం. అంటే బ్యాక్ ఎండ్ లో చేస్తాం. ఏది? ఇప్పుడు ఈ కాలేజ్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది కదా. ఇప్పుడు ఈ కాలేజ్ గురించి ఫొటోస్ పెట్టి ఆ ప్రిన్సిపల్, ఆ హెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ నేమ్ పెట్టి వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు కోర్సెస్ పెట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అంతా బ్యాక్ ఎండ్ ఉంటుంది. మళ్ళా కంట్రోల్ యూ అని కొట్టామంటే మనము ఓకే
కంట్రోల్ యూ కొట్టామంటే వ్యూ సోర్స్ అని వస్తుంది. బ్యాక్ ఎండ్ అంతా కోడ్, బ్యాక్ ఎండ్ అంతా మనం ఇది కోడ్ రాస్తేనే నీకు ఎలాంటి టైప్ ఆఫ్ కోడ్ రాస్తే అప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఇలా ఇలా కనిపిస్తుంది. ప్రతి దానికి ఇమేజ్ పెట్టాలనే కోడ్ రాయాలా, ఇలా స్క్రోలింగ్ కావాలనే కోడ్ రాయాలా, ఇలా టెక్స్ట్ రావాలనే లింక్ రావాలనే కోడ్ పెట్టాలా, ఇలా న్యూ అని బ్లింక్ అవుతుంది కదా ఇలా రావాలనే కోడ్ పెట్టాలి, ఇలా ఇలా ఫొటోస్ రావాలనే కోడ్ పెట్టాలి, ఇలా ఫొటోస్ కింద నేమ్స్ ఇవన్నీ ఈ హెడ్డింగ్స్ ఈ కింద ఈ ఏ అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్ A to Z. ఇప్పుడు ఓపెన్ చేసే ప్రతి దానికి చూడండి ఈ డ్రాప్ డౌన్ అకాడమిక్స్ అని క్లిక్ చేస్తే అకాడమిక్ కౌన్సిల్ క్యాలెండర్, మళ్ళీ డిపార్ట్మెంట్స్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ లో ఏమున్నాయి, డిజిటల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, రీసెర్చ్, ఇట్లా ప్రతిదీ ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనము ఖచ్చితంగా కంటెంట్ అనేది రెడీ చేసుకొని దానికి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాస్తాం. ఆ కోడ్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో రాస్తాం. జావా స్క్రిప్ట్ లో రాస్తాము, PHP లో రాస్తాము, వర్డ్ ప్రెస్ లో రాస్తాము, పైథాన్ లో రాస్తాం. ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఒక్కొక్కరు ఒక లాంగ్వేజ్ తీసుకుంటారు. అంటే ఇవన్నీ ఏంటి అని అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోడక్ట్ కావాలి, మనకు డ్రెస్సే కావాలనుకున్నాం అనుకో, డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయి, ప్రైజెస్ బట్టి ఉంటాయి. అంటే 100 రూపీస్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, సారీ 100 రూపీస్ అయితే ఒక క్వాలిటీ ఉంటుంది, 500 రూపీస్ అయితే ఒక క్వాలిటీ ఉంటుంది, 1000 రూపీస్ అయితే ఒక క్వాలిటీ ఉంటుంది. ఓకే. అండ్ 2000 రూపీస్ అయితే ఒక క్వాలిటీ ఉంటుంది, 10,000 రూపీస్ అయితే ఒక క్వాలిటీ ఉంటుంది. ఇట్లా మనం కొనే డ్రెస్సుల్లోనే ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ ఆ క్వాలిటీని బట్టి దాని యొక్క ఆ క్లాత్ క్వాలిటీని బట్టి మనం కొంత అలాగే ఇక్కడ కూడా మన వెబ్సైట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఏది తీసుకుంటే మనకు బాగుంటుంది, దాన్ని బట్టి మనము ఆ పర్టికులర్ లాంగ్వేజ్ లో మనం కోడ్ అనేది డెవలప్ చేయించుకుంటాం. PHP అనే కోడ్ ఉంటుంది, అండ్ ఆల్సో పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, యాంగ్లర్ ఉంటుంది, అండ్ HTML కోడ్ ఉంటుంది, వర్డ్ ప్రెస్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ లో మనం డెవలప్ చేస్తారు. డెవలప్ చేస్తే మన బ్యాక్ ఎండ్ అనేది ఇప్పుడు ఇక్కడ మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇలా వాళ్ళు వెనకాల కోడ్ అనేది రాస్తారు. ఇదంతా కోడ్ రాస్తే ఇది జస్ట్ మనకు కొంచెమే కనిపించేది. ఎందుకంటే మొత్తం కనిపిస్తే వాళ్ళ వాళ్ళ దాని గురించి అంతా హ్యాక్ చేయొచ్చు కదా. అట్లా ఇవ్వరు ఎప్పుడు. అంటే కొంచెం మాత్రం కొన్ని ఎనేబుల్ కొన్ని డిసేబుల్ ఉంటాయి. ప్రతి వెబ్సైట్ కి సంబంధించి కొంచెం కోడింగ్ మాత్రమే కనిపించేటట్టు యాక్సెస్ అనేది ఉంటుంది. అలా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీనికి ఈ కోడింగ్ ఉంటుంది కదా, ఇలాంటి టైప్ ఆఫ్ కోడింగ్ రాస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. ఈ అవుట్పుట్ మన స్క్రీన్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ఎలా ఉంది, పైకి ఎలా కనిపిస్తుంది, ఇలా మనకు ఆ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం వెబ్సైట్ అంతా డిజైన్ చేస్తాం. డిజైన్ చేసి మనది ఈ డొమైన్ ఉంది కదా, మన డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ కు మన వెబ్సైట్ అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి ఆ సర్వర్ లోకి తీసుకెళ్లి పెడతాం. మళ్ళీ దీనికి హోస్టింగ్ కొంటాం. ఈ డొమైన్ సపరేట్ కొంటాం, మళ్ళీ హోస్టింగ్ కొంటాం. హోస్టింగ్ అంటే ఏంటంటే ప్లేస్. అంటే ఇప్పుడు ఇదంతా మనం డిజైన్ చేసినాం, మనం ఎక్కడికి వెళ్ళి పెట్టాలి, మనం డిజైన్ చేసిందంతా మన కోడ్ అంతా ఎక్కడ పెట్టాలి, ఒక ప్లేస్ లో పెడతాం. ఆ ప్లేస్ ను మళ్ళీ మనం కొనాలి సర్వర్ లో. అంటే వీటిలో ఉన్న టైప్స్ ఉంటాయి. అంటే 1 GB స్టోరేజ్ ఉండేది కావాలన్నా, 2 GB స్టోరేజ్ ఉండేది కావాలన్నా, 5 GB స్టోరేజ్ కావాలన్నా, ఇట్లా అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం వెబ్సైట్ అనేది ఆ హోస్టింగ్ అనేది బై చేస్తాం. హోస్టింగ్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏదైతే మన డొమైన్ నేమ్ ఉంటుందో ఆ డొమైన్ నేమ్ కు హోస్టింగ్ కు అటాచ్ చేస్తారు. అటాచ్ చేసి మనం రాసిన కోడ్ అంతా తీసుకుని వెళ్ళి మన హోస్టింగ్ లో పెడతారు, మన సర్వర్ లోకి పెడతారు. ఆ హోస్టింగ్ డొమైన్ తీసుకుని వెళ్ళి ఒక సర్వర్ లో పెడతారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు హోస్టింగ్ అనేది ఏంది, ఇక్కడ మన సిమ్, సారీ డొమైన్ అనేది ఏంది మన సిమ్, మన సెల్ నెంబర్ ఉంది కదా, మన సెల్ నెంబర్ అనేది మనకు ఫస్ట్ కొంటాం. సెల్ నెంబర్ ఏంటి, ఆ సిమ్ ఏంటి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాము, దానికి యాక్టివేట్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఒక మొబైల్లో వేస్తాం. మొబైల్లో వేస్తేనే కదా అది కాల్ వెళ్తుంది. లేకుంటే మొబైల్లో చేయకుండా సిమ్ తీసుకుని చేతిలో పెట్టుకుంటే కాల్ వెళ్ళదు కదా. సిమ్ అనేది మనకు డొమైన్ లాగా. ఇప్పుడు మెమరీ కార్డు ఉంటుంది. ఇప్పుడు మెమరీ కార్డులో ఏమవుతుంది, మనం సాంగ్స్ అంటే దాని స్టోరేజ్ ఉంటుంది, 2 GB 5 GB. ఇప్పుడు మొబైలే ఉంది, మనం ఫొటోస్ అన్ని తీసుకుంటాం, ఎక్కడ స్టోర్ అవుతుంది, మన మొబైల్లో స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు స్టోరేజ్ లో స్టోర్ అయ్యేటప్పటికి మన మొబైల్లో మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు 12 GB ఉంది, 12 GB ఫుల్ అయిపోయింది. అప్పుడు ఏమడుగుతుంది, మీ మొబైల్ స్టోరేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మీరు స్టోరేజ్ లేదు కొంచెం క్లియర్ చేసుకోండి, ఉండేటి ఏమన్నా డిలీట్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది. అవునా. ఇట్లా మనకు ఆ స్టోరేజ్ అంతా ఉంటుంది కదా, అట్లాంటి మనకు స్టోరేజ్ అనేది కావాలి. ఎందుకు స్టోరేజ్, ఇప్పుడు మనం ఫొటోస్ తీసుకోవాలన్నా, సాంగ్స్ పట్టించుకోవాలన్నా, మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మన దాంతో స్టోరేజ్ ఉంటేనే, ఎంత ఎంత అయితే దానికి జీబీ ఉంటుందో, ఎంత అయితే ఎంబీ ఉంటుందో అంత స్టోరేజ్ ఉంటేనే మనము ఆ పర్టికులర్ థింగ్స్ అనేది మనం తీసుకోగలం. అలాగే వెబ్సైట్ డిజైన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ అంతా అంటే ఇప్పుడు ఈ కోడింగ్, ఈ ఫొటోస్, దీంతో ఉండే వీడియోస్ అన్ని తీసుకుని వెళ్ళి పెడతాం. ఇవన్నీ పెట్టిన తర్వాత దానికి ఇంత స్టోరేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మెమరీ కార్డే ఉంది, మెమరీ కార్డు తీసుకుని వెళ్ళి మనం ఏం చేస్తాము, మెమరీ కార్డు తీసుకుని వెళ్ళి మనము ఆ
పర్టికులర్ మొబైల్‌లో పెడతాం. అంటే మొబైల్‌లో గాని, లేదంటే ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని అటాచ్ చేస్తాం. అప్పుడే కదా మెమరీ కార్డ్‌లో సాంగ్స్ ఉంటే వచ్చేది. అంతేగాని మెమరీ కార్డ్, సిమ్ కార్డ్ తీసుకెళ్ళి చేతిలో పెట్టుకుంటే రావు గదా! అట్లే దాన్ని తీసుకొని వెళ్లి దానికి అటాచ్ చేస్తాం. అలాగే మన డొమైన్‌కు, మన వెబ్‌సైట్ హోస్టింగ్‌కు అటాచ్ చేసి ఒక సర్వర్‌లో పెడతాం. ఇప్పుడు ఏదన్నా మనము మీరు రిజల్ట్స్ వచ్చినప్పుడు గమనించినట్లయితే బాగా, రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరం ఓపెన్ చేస్తాం ఒకటేసారి. నా రిజల్ట్ ఏమైందో, నేను పాస్ అయినానో, ఫెయిల్ అయినానో, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, ఎన్ని సబ్జెక్టులు పోయినాయో అని అందరం ఒకటేసారి ఓపెన్ చేసేదానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు సర్వర్ బిజీ చేస్తుంది. కొంతమందికి ఓపెన్ అయితది. కొంతమందికి కాదు. రిజల్ట్స్ మార్నింగ్ 10కి వచ్చినాయంటే ఈవినింగ్ వరకు మనం ట్రై చేస్తూనే ఉంటాం. అదే సర్వర్ ఒకటేసారి ఎక్కువ మంది ట్రై చేసినా గాని సర్వర్ అనేది రీచబుల్ కాదు. ఇప్పుడు ఒక వెబ్‌సైట్ ఉంది. ఒకటేసారి ఒక 1000 మంది ఓపెన్ చేసినారంటే ఆ వెబ్‌సైట్ అనేది స్ట్రక్ అయితది. ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ అందుకు జరుగుతాంటాయి. అప్పుడు ఏం చేస్తారు, చాలా మంది ఒకటేసారి ఒక 1,00,00,000 మంది వరకు జాయిన్ అయితారు. అంతమంది జాయిన్ అయినప్పుడు క్లాసెస్ అయితాయి గదా! అలా కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ సర్వర్ మెయింటెనెన్స్. అదంతా స్టోరేజ్. దాన్ని బట్టి మనకు ఆ వెబ్‌సైట్ అనేది మనం అట్లాగే ద అట్లా రిలేటెడే ఇప్పుడు దానికైతే మనం ఎలా తీసుకుంటామో, ఈ వెబ్‌సైట్‌లో గూడా మనకు ఇలాగ ఉంటుందనమాట. ఓకేనా? ఇవి డొమైన్ మనం కొనాలంటే డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అంటే బ్లూ హోస్ట్ అని ఇట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడాడీ అని ఉంటుంది. గోడాడీలోకెళ్ళినామంటే మనము చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మీ పేరు మీద ఒక డొమైన్ కావాలి. ఇంకా కొంతమంది వీటిలో ఎలా చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అని ఉంది. లేదంటే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అని ఉంది. ఈ డొమైన్ ఉంటుంది కదా! రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ డాట్ కామ్ అని. ఈ డొమైన్ కొనుక్కుంటారు. అంటే రూ. 1000 రూ. 2000 పడతది. కొనేసేది వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకొని రేపు ఎప్పుడన్నా ఎవరికన్నా కావాలనుకో దాన్ని 1,00,000కో, 10,00,000కో, 1,00,00,000కో ఇట్లా అమ్మేస్తారు. అంటే రీయూజ్ చేస్తారు. అంటే మంచి మంచి నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి. టిష్యూ అని, తీస్కో అని, రైల్వే అని ఇట్లా డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోసే ఉన్నారు. తెలుగు మూవీస్ డౌన్‌లోడ్ అని ఉంటది. మనం ఆ వెబ్‌సైట్ తీసుకోవాలనుకుంటున్నాం. అది ఆల్రెడీ ఎవరైనా కొన్నారనుకో మనకు కావాలంటే ఇప్పుడు మనకు అదే కావాలంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేంది? మనకు మూవీస్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే తెలుగు మూవీస్ అని కొడతాం. ఆ తెలుగు మూవీస్ అనే సైట్ కావాలంటే వేరే వాళ్ళు ఆల్రెడీ కొన్నారనుకో వాళ్ళ వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే. అది అవైలబుల్ ఉంటే మనం ఇక్కడే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమైన్ ఉంది. నేనేమని సెర్చ్ చేస్తాను ఇక్కడ ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే సజెస్ట్ చేయండి. ఒక నేమ్ సజెస్ట్ చేయండి. మీరు చెప్పిందే చూస్తాను. ఏం డొమైన్ చూద్దాం? ఏ నేమ్ మీద చూద్దాం? లెవెల్‌లో మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఏం నేమ్ మీద డొమైన్ సెర్చ్ చేద్దాం చెప్పండి? కాలేజ్ నేమా? ఈ కామర్సా? లేకపోతే ఏదైనా మూవీసా? మనం ఒక డొమైన్ కొత్తది కొనాలనుకుంటున్నాం. ఏం ఏం నేమ్‌తో తీసుకుందాం? పర్లేదు చెప్పండి. దాని మీద ఉన్నాయో లేదో చూద్దాం. మూవీస్ అని కొడదామా? సరే. మూవీస్ అని కొడదాం. ఓకే. మూవీస్ డాట్ కామ్ అని కొడదాం. డాట్ కామ్ ఆర్ డాట్ ఇన్ ఏదో ఒకటి. సెర్చ్ చేస్తాం. సెర్చ్ అని కొట్టాను. సెర్చ్ అని కొట్టినప్పుడు మనకేమైంది? ఇక్కడికొచ్చి చూడండి. ఆల్రెడీ మూవీస్ డాట్ కామ్ అనేది వేరే అతను తీసుకున్నాడంట. అంటే ఇతని మధ్యలో బ్రోకరైజ్ అనమాట. తీసుకొని ఇతను ఏమంటున్నాడు? ఇది యాక్చువల్‌గా అయితే చూడండి. మూవీస్ ఆన్‌లైన్ డాట్ ఇన్ అనే వెబ్‌సైటు ₹699కే ఉంది. ఇక్కడ చూస్తే ₹699కే ఉంది. కానీ ఇతను ఇది కొన్నాడు. కొనేసి ఏం చేసుకున్నాడు? 5,300 అమ్ముతున్నాడు. అంటే దగ్గర దగ్గర 5,500 అమ్ముతున్నాడు. ఈడొచ్చేసి 700 ఇతను తీసుకొని ఎక్స్ట్రా అమ్ముతున్నాడు. ఇంగా కిందికొచ్చామంటే మనకుంటాయి చూడు మూవీస్ డాట్ ఆన్‌లైన్ ఎంతుంది ఇది? 13,54,000 ఉంది చూడండి. మూవీస్ డాట్ ఆన్‌లైన్. ఇట్లా వేరే వాళ్ళు అంటే ఆల్రెడీ ఈ నేమ్స్ ఇప్పుడు మూవీస్ అనేది అందరికి తెలిసిందే. ఇలాంటివి ఏం చేస్తారంటే ముందుగానే కొని పెట్టుకుంటారు. ఎవరు ఇప్పుడు నేనైనా సరే కొనుక్కోవచ్చు. మీరైనా సరే కొనుక్కొని దానికి డబుల్, త్రిబుల్‌కి అమ్ముకోవచ్చు మనం. మూవీస్ ఆర్ట్ అని ఉంది. ఇది 5,40,000 చూడండి. యాక్చువల్‌గా దీని కాస్ట్ వచ్చి రూ. 500, రూ. 600 ఒక డొమైన్ కాస్ట్ అంతే. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ వీళ్ళు 5,00,000, 8,00,000, 10,00,000 ఇట్లా పెట్టారు చూడండి. 19,00,000 పెట్టారు చూడండి. ఏ డొమైన్ మూవీస్ నౌ డాట్ కో అనేది 19,00,000 ఇక్కడ 2,00,000, 5,00,000 ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు. ఇంతకాలని. ఇప్పుడు ఇది కాకుండా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇప్పుడు నేను నార్మల్‌గా ఒకటి కొట్టాను. మైక్రోటెక్ అని కొట్టాను. ఓకే. ఇదండి. మైక్రోటెక్ డాట్ సిఓ అవైలబుల్ ఉందంట. 999 మైక్రోటెక్ డాట్ యూఎస్ అని అవైలబుల్ ఉంది. 415 మైక్రోటెక్ షాప్ అని ఉంది. 124 వస్తది. ఇలా ఏమన్నా కావాలంటే మనం తీసుకోవచ్చు.
కొంతమంది ఏం చేస్తారంటే అవి బాగా ఫేమస్ అయింటాయి కదా, ఆ నేమ్స్ అన్ని తీసుకొని ఎక్స్ట్రా చార్జెస్ పెడతారు. ఇప్పుడు ఇవి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ డొమైన్ కొంటాం మనం. కొనిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనం హోస్టింగ్ కొంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారంటే హోస్టింగ్ చూడండి. క్లౌడ్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ సర్వర్ అని చెప్పి ఉన్నాయి. వీటిని మనం ఏం చేస్తాం అంటే ఈ క్లౌడ్ హోస్టింగ్, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అని ఉండేటి వీటిని మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ హోస్టింగ్ అని ఉంది. ఈ క్లౌడ్ హోస్టింగ్ అనేది 399 రూపీస్ పర్ మంత్ అంట. అంటే మనకి ఏమేమి స్పేస్ ఇస్తాడు వీడు వ్యూ ప్లాన్స్ అని చూస్తే, అంటే షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మనతో పాటు ఇంకా కొంతమందికి ఇస్తాడు. అంటే ఒక రూమ్ ఇస్తాడు. మనం ఇప్పుడు 2 షేరింగ్ 3 షేరింగ్ రూమ్స్ అంటారు కదా, మనతో పాటు వేరే వాళ్ళ వెబ్సైట్లు కూడా అందులో పెడతాడు. వా- అదే సపరేట్ మనకు డెడికేటెడ్ సర్వర్ కావాలంటే మనకు ఒక్కరికి సపరేట్ ఇస్తారు. వీటిలో సపరేట్ ఉంటుంది. 25 GB స్పేస్ ఇస్తాడు, 2 GB ర్యామ్ ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్కి ఎట్లా ఉంటుందో అట్లే వాడు మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఏమేం కావాలని లైనెక్స్ లో అంటే ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయి, ఇన్ని ఈమెయిల్స్ అని ఉంటాయి, అన్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈమెయిల్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఈమెయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు మన నేమ్ తర్వాత ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది Ganesh@TCS.com, Ganesh@IBM.com. ఇట్లా కంపెనీ మెయిల్స్ ఉంటాయి. అట్లా కంపెనీ మెయిల్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు అదే నా ఆఫీస్ అయితే, ఇప్పుడు చూడండి నేను చేసే ఆఫీస్ వర్క్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ చూసినట్లయితే నా ఆఫీస్ ఏముంది, Ganesh.Reddy@Arista Group.net. ఇది నా ఆఫీస్. అంటే అర్ధరెడ్డి తర్వాత మన కంపెనీ నేమ్ ఉంటుంది. అర్ధరెడ్డి తర్వాత మన కంపెనీ నేమ్ ఉంటుంది. వాటిని ఈమెయిల్స్ అంటారు. ప్రతి డొమైన్ కు మనకు ఈమెయిల్ అనేది ఇస్తారు. ఓకేనా. అదే మన జీమెయిల్ అయితే ఎట్లుంటది, మన నేమ్ తర్వాత @gmail.com అని ఉంటుంది. కంపెనీ మెయిల్స్ అయితే తర్వాత వాళ్ళ కంపెనీ పేరు ఉంటుంది. ఓకేనా. ఇలా మనం ఈమెయిల్స్, మన డొమైన్, హోస్టింగ్ అన్ని కొనేసి ఒక సర్వర్ తీసుకొని, డొమైన్ అంటే మన నేమ్, హోస్టింగ్ అంటే ఆ సర్వర్ యొక్క స్టోరేజ్. సర్వర్ అంటే రెండు కలిపి మనం ఒక ప్లేస్ లో పెట్టుకుంటాం. ఇట్లా ఇవి కంపెనీస్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కంపెనీ దగ్గర మనం కొన్నామంటే వాళ్ళ సర్వర్ లోనే పెట్టుకుంటారు. మనకంటూ సపరేట్ సర్వర్ కావాలనుకున్నప్పుడు సర్వర్ కూడా కొనాలి. ఇప్పుడు మనకు సర్వర్ అవసరం లేదు, మనం డొమైన్ నేము, హోస్టింగ్ మాత్రమే కొంటాం. కొనేసి మనం వెబ్సైట్ డిజైన్ చేయించుకొని రెండు అక్కడికి వెళ్ళి ఆ వెబ్సైట్ అనేది డిజైన్ అవుతుంది. వెబ్సైట్ డిజైన్ అయిన తర్వాత మన వెబ్సైట్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ ను తీసుకుని వెళ్ళి, ఓకేనమ్మా. ఇప్పుడు ఈ వెబ్సైట్ అంతా డిజైన్ అయిపోయిన తర్వాత, ఈ ఏ అయితే వెబ్సైట్ మనం డిజైన్ చేస్తామో, ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్ ను మనం క్రాల్ చేస్తాం. అంటే SEO లోకి వెళ్ళి క్రాల్ చేస్తాం. క్రాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్ అనేది తీసుకొని, ఇప్పుడు ఈ వెబ్సైట్ అంతా గూగుల్ అనేవాడు ఏం చేస్తాడంటే, గూగుల్ అనేవాడు వాని వెబ్సైట్ వాని సెర్చ్ ఇంజిన్స్ పంపించి వెబ్సైట్ ను క్రాల్ చేయమని చెప్తాడు. క్రాల్ చేయమని చెప్తే ఏమవుతుందంటే వెబ్సైట్ ను క్రాల్ చేసి, నీ వెబ్సైట్ లో ఇవి మిస్టేక్స్ ఉన్నాయి, నీ వెబ్సైట్ లో వేరే వాళ్ళ వెబ్సైట్ లో యూజ్ చేసిన కంటెంట్ ఉంది, నీ వెబ్సైట్ కు ర్యాంకింగ్ తక్కువ ఉంది, నీ వెబ్సైట్ కు నువ్వు సరిగ్గా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేయలేదు. అట్లా వెబ్సైట్ కొన్ని చెక్ మార్క్స్ ఉంటాయి, ఆన్ పేజ్ చెక్ మార్క్స్ అని. SEO లో ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఉంటాయి కదా, ఇట్లా ఆన్ పేజ్ లో కొన్ని చెక్ మార్క్స్ ఉంటాయి. ఆ ఆన్ పేజ్ లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము ఇక్కడ చెక్ చేస్తాం. ఏమేమి చెక్ చేస్తాం ఆన్ పేజ్ లో ఉండేటి, మనకు వెబ్సైట్ అనేది క్రాలింగ్ చేస్తుంది. క్రాలింగ్ చేసుకొని దాన్ని ఇండెక్స్ చేసేదానికి చూసుకుంటది. అందులో నుంచి తీసి మనకు ఏమేమి ఉంటాయి అందులో చూడండి. కాపీ స్కేప్ టెస్టింగ్, కంటెంట్ క్వాలిటీ, కంటెంట్ క్వాంటిటీ, ప్రోడక్ట్ ఇమేజెస్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, అప్లికేషన్స్, ఫాబికాన్, మెటా టైటిల్ ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్, కీవర్డ్స్, హెడర్ ట్యాగ్స్, సైట్ మ్యాప్ XML, రోబోట్ TXT, URL ఆప్టిమైజేషన్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, వీడియో ఆప్టిమైజేషన్, W3C వాలిడేషన్, HT యాక్సెస్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్, 404 రీడైరెక్టర్, యాంకర్ టెక్స్ట్, ఆల్టర్నేట్ టెక్స్ట్. ఇవన్నీ ఆన్ పేజ్ చెక్ మార్క్స్ అనమాట. ఈ ఆన్ పేజ్ చెక్ మార్క్స్ అన్ని తీసుకొని మనము ఇక్కడ మన గూగుల్ అనేవాడు గూగుల్ అనేవాడు క్రాలర్స్ ని పంపించి మన వెబ్సైట్ ను పంపించి మన వెబ్సైట్ ను క్రాల్ చేపిస్తుంది అనమాట.
క్రాల్ చేపించినప్పుడు ఓకే, ఈ బయట కనిపించే దీనికి టెక్నికల్ గా ఎంత ఉంది, అంటే దీని టైటిల్ ఏముంది, దీనికి హెడ్డింగ్ ఏముంది, దీనికి డిస్క్రిప్షన్ ఏముంది, దీనికి కీవర్డ్స్ ఏమి ఇచ్చారు, ఇది మనం గూగుల్లో సెర్చ్ చేసే ర్యాంక్ ఎంత వస్తుంది, లో ర్యాంక్ లో ఉందా హై ర్యాంక్ లో ఉందా, ఈ వెబ్సైట్ మనం టాప్ ర్యాంకింగ్ లో చూపించచ్చా లేదా, చూపించుకోకుండా చూపించాలంటే ఏం చేయాలి, చూపిస్తే ఏ ర్యాంక్ లో చూపిస్తుంది, ఇలాంటివన్నీ ఏ టు జెడ్ అనేటి మనకు ఆ గూగుల్ అనేవాడు వాని క్రాలర్స్ పంపించి మన వెబ్సైట్ క్రాల్ చేపిస్తాడు అనమాట. క్రాల్ చేపించినప్పుడు దాని ద్వారా మనకు అవన్నీ తెలుస్తాయి. అవన్నీ చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ఏ అయితే ఉన్నాయి కాపీ స్క్రిప్ట్ టెస్టింగ్, ఇవన్నీ మనం మాన్యువల్ గా చేయాలి. ఒక్కొక్కటి సపరేట్ గా మనం సెర్చ్ చేసి దీంతో కాపీ కంటెంట్ ఎంత ఉంది, అంటే ఆల్రెడీ వేరే వెబ్సైట్లలో ఉన్న కాపీ కంటెంట్ మన వెబ్సైట్ లో ఏమన్నా ఉందా, క్వాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా, దీంతో స్టోరేజ్ ఎంత ఉంది, దీని స్పీడ్ ఎంత ఉంది, దీనికి ఇమేజెస్ కరెక్ట్ గా ఉన్నాయా, వీడియోస్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇలాంటివన్నీ మనము ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా. ఈ వెబ్సైట్ అనేది ఉంటేనే మనము ఆన్ పేజ్ చెక్ మార్క్స్ చేయొచ్చు. ఇవన్నీ ఆన్ పేజ్. ఆఫ్ పేజ్ లో మళ్ళీ ఉంటాయి, అంటే బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేసేటి. ఆఫ్ పేజ్ లో మళ్ళీ ఉంటాయి డైరెక్టరీ సబ్మిషన్స్ అని, సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ అని, బ్లాగ్ సబ్మిషన్స్, వెబ్ 2.0 సబ్మిషన్స్, లోకల్ లిస్టింగ్ అని, బిజినెస్ లిస్టింగ్స్ అని, సర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అని, డాక్యుమెంట్స్ షేరింగ్ అని, ఫోటోస్ షేరింగ్, వీడియోస్ షేరింగ్, ఆర్టికల్ సబ్మిషన్స్, ప్రెస్ రిలీజ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఓకేనా. ఈ రోజు అయితే మీకు డొమైన్, హోస్టింగ్, వెబ్సైట్, ఈ స్టోరేజ్ ఎట్లా తెచ్చుకుంటాం, ఎలా కొనుక్కుంటాం, దీని గురించి. నెక్స్ట్ టుమారో వచ్చి ఈ ఆన్ పేజ్ చెక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ డే 3 to 4 చెక్ మార్క్స్ గురించి చెప్పుకుందాం. మాన్యువల్ గా ఇవన్నీ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి ఆ రిజల్ట్ తో మనము మాన్యువల్ గా టెస్ట్ చేసి మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ మనం ఒక డాక్యుమెంట్ లాగా చేసి మనం మన కంపెనీకి కానీ మన ఒక జాబ్ లో చేసేటప్పుడు ఒక టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ పంపిస్తాం. మీకు రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారో కూడా చూపిస్తా. అంటే ఇది జస్ట్ చెప్పడమే కాదు, ఈ కాపీ స్కేప్ టెస్టింగ్ అంటే ఏంటి, కంటెంట్ క్వాలిటీ అంటే ఏంటి, ఇదంతా చెప్పడము ప్లస్ చెప్పిస్తాను. ప్లస్ జాబ్ లో అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మీకు ఒక కంపెనీలో జాబ్ వస్తే అక్కడ మీకు వర్క్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని వర్క్ అడుగుతారు, వాళ్ళు ఆ విధంగా వర్క్ అడిగినప్పుడు మీరు ఎలా సబ్మిట్ చేయాలి, ఇలాంటివి కూడా చెప్తాను. ఓకేనా. మీరు వీటిని బాగా నీట్ గా ఫాలో అయినారంటే ఎస్సీఓ మీద జాబ్ కూడా కొట్టచ్చు. నాకు తెలిసి ఈ ఎస్సీఓ అనేది మనం ఒక 10 to 15 days కాన్సన్ట్రేషన్ చేసినామంటే బాగా నేర్చుకోవచ్చు. ఓన్లీ ఎస్సీఓ దీని మీద జాబ్స్ కూడా కొట్టచ్చు. నాకు తెలిసిన జాబ్స్ ఉన్నా కానీ మిమ్మల్ని రెఫర్ చేస్తాను. ప్రతిరోజు మీరు క్లాస్ నీట్ గా వినేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం డౌట్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని జాబ్స్ కూడా రెఫర్ చేస్తాను. నేను మీకు రెజ్యూమ్ రెడీ చేయించి జాబ్స్ కూడా షూర్ గా మిమ్మల్ని పంపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ మంత్ నెక్స్ట్ మంత్ వేకెన్సీస్ ఫుల్ ఉంటాయి. సో మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోవాలా, మీ బాధ్యత అది. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడ డౌట్ ఉన్నా ఎప్పుడైనా సరే నన్ను అడగచ్చు. చాట్ బాక్స్ లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదీ చేయాలి. అప్పుడే మీరు నేర్చుకుంటారు, జాబ్ కూడా కొట్టగలరు. ఓకేనా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ సైడ్ నుంచి మీరు ఎఫెక్ట్ పెట్టారంటే ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను మీకు రెఫర్ కూడా చేస్తాను. ఓకేనా. ఆ, అయిపోయింది. ఓకేనా. ఎవరికైనా